రెడ్డికి 2024లో లడ్డు వివాదం కలిసొచ్చిందా? ఒక రకంగా ఏం సాధించారు ఫైనల్‌గా? కూటమి ప్రభుత్వం ఏం సాధించగలిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థం కావాలి. ఎందుకంటే కల్తీ జరిగింది నెయ్యిలో. ఆ కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో కలిసిందా? లేదా? అనేదైతే నిరూపించగలిగిందా? లేదా? అంటే కల్తీ జరిగింది నెయ్యిలో అందులో ఏదో జంతు అవశేషాలు కలిసినియి అనే ఒక రిపోర్ట్ అయితే తెప్పించగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదంటే అది జూన్‌లో జరిగింది కాబట్టి అప్పటికి ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా కల్తీ జరిగింది. 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అనేదైతే ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. దానికి సంబంధించి శాంతులు చేశారు. లేదంటే ధర్మాన్ని రక్షించాలి, కాపాడాలి అంటూ హడావుడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు దీక్షలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని రక్షించండి, కాపాడి అంటూ దీక్ష చేశారు. అంతా బానే చేశారు. అంటే ఒక రకంగా ఆధ్యాత్మికత, హిందూ ధర్మం మీద తమకున్న విశ్వాసాన్ని అయితే చూపించగలిగారు తప్ప